దసరా సెలవుల్లో బిగ్ ట్విస్ట్, సర్కారు షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందా, వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా దసరా పండుగను అత్యంత వైభవంగా హిందూ ప్రజలు చేసుకుంటారు. ఏపీతో పాటు తెలంగాణలో బతుకమ్మ సంబరాలు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే జరుపుకుంటారు. ఇక ఈ ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దాదాపు 10 నుంచి 15 రోజులు సెలవులు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణలో దసరా సెలవులపైన నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీలో మాత్రం దసరా సెలవులపైన గందరగోళం నెలకొంది. ఈ నెల 22వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటిస్తారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. ఇక దీంతో కనుక విద్యార్థుల పండుగ చేసుకునేందుకు సిద్ధం అవ్వగా ఏపీ ప్రభుత్వం భారీ షాక్ అయితే ఇచ్చింది. సెలవులపై ఇప్పటివరకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ప్రకటించడం గమనార్హం. ఇక దసరా సెలవులకు సంబంధించి 22 నుంచి మొదలవుతాయని చెప్పేసి జరుగుతున్న ప్రచారాన్ని విద్యాశాఖ కొట్టివేసింది. ఇక విద్యాశాఖ మంత్రి ఓస్డీ తెలియజేసినటువంటి వస్తున్న సందేశాలు అంటే ముఖ్యంగా అవాస్తవానికి కూడా ప్రకటించింది. విద్యాశాఖ దసరా సెలవులపైన ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి స్పష్టం చేసింది. ఈ విషయమై విద్యాశాఖ మంత్రి ఓస్డీ ఆకుల వెంకట రమణ అలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ఆ శాఖ ప్రకటించింది అనమాట. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పలేదని చెప్పేసి పేర్కొంది. ఇక ప్రస్తుతానికి దసరా సెలవులపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి వివరించింది అనమాట. ఇక గందరగోళం, ఇక దసరా సెలవులపై తాజా ప్రకటనతో ఆంధ్రప్రదేశ్లో గందరగోళం ఏర్పడింది. దసరా సెలవులు ఎప్పుడనే దానిపై స్పష్టత రాలేదనమాట. తాజాగా విద్యాశాఖ ఇచ్చినటువంటి ప్రకటనతో ఆ గందరగోళం మరింత పెరిగింది. ఇక ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ప్రచారం కనుక చూస్తే దసరా సెలవులు అనేది సెప్టెంబర్ 22 తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అయితే ఉండవచ్చు అనమాట. ఇక 3వ తేదీ నుంచి స్కూళ్ళు, కాలేజీలు పునఃప్రారంభమవుతాయని చెప్పేసి అంతటా చర్చ జరుగుతుంది. మరి విద్యాశాఖ ఇచ్చినటువంటి ప్రకటనతో దసరా సెలవులపైన ఏపీలో జరుగుతున్నటువంటి వృత్తి ప్రచారమైనా అర్థమవుతుంది అనమాట. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా సెలవులకు సంబంధించి శరన్నవరాత్రి వేడుకల్లో కలిపి అక్టోబర్ 6వ తేదీ నుంచి దాదాపు 15 రోజుల పాటు సెలవులు అయితే వస్తున్నాయి. కర్ణాటకలో 16 రోజులు అయితే ఇచ్చారు. ఏపీలో మాత్రం ఇంకా అధికార ప్రకటన అయితే రాలేదనమాట. సో ఇక దసరా సెలవులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి విద్యార్థులందరిలో ఎదురు చూస్తున్నారు. సెలవులు తగ్గుతాయా పెరుగుతాయనే దానిపై చర్చ జరుగుతుందన్నమాట.